హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. అయితే నిన్న చెప్పాను కదా మనం ఏఎంబి మాల్కి వెళ్తున్నామని చెప్పి, అక్కడి నుంచి ఏమేమి కొనుక్కు తెచ్చుకున్నానో ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. ఓకే, సో అయితే నేను ఏమన్నాను, నిన్న మా వదిన బర్త్డే ఉంది 3rd, తనకి బట్టలు అవి కొనడానికి వెళ్ళాలి అని అన్నాను కదా. సో నెక్స్ట్ మంత్ నా బర్త్డే కూడా ఉంది, నాకు కూడా అని. సో ఎప్పుడు నేను కొనుక్కున్నవే కాకుండా మా అమ్మగారు మా అన్నయ్య కూడా ఏవో ఒకటి కొంటూ ఉంటారు బర్త్డేకి. సో అయితే ఇదిగో ఎన్ని కొనుక్కొని వచ్చామో చూడండి. అక్కడ మీకు ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ థర్డ్ ఫ్లోర్లో కూడా ఉంది బజార్ అని చెప్పి, 4th ఫ్లోర్లో కూడా ఉందన్నమాట. అక్కడంతా విండో షాపింగ్ మనం చూడొచ్చు. అవి షాప్స్లా ఉండవు, జస్ట్ మనకి ఎగ్జిబిషన్ లాగా, ఫెయిర్ లాగా ఉంటాయన్నమాట. సో అందులో మేము ఈ శారీస్ తీసుకున్నాము. అది ఎక్కడో తెలుసా, అగో అమేయ అని చెప్పి ఒక షాప్ ఉంది. చాలా రీజనబుల్గా ఉన్నాయి శారీస్. ఇదిగోండి, ఈ శారీ ఎంత ఉండొచ్చో మీరే కామెంట్ చేయండి. చాలా రీజనబుల్ అనమాట ఈ శారీ కాస్ట్. అయితే ఈ శారీ మా వదిలికి తీసుకుంది. ఇదే సేమ్ శారీ చాలా బాగుందని చెప్పి నేను కూడా తీసుకున్నాను. సేమ్ శారీ, కలర్స్ వేర్ అనమాట. ఇదిగో నాది పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇదిగో బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. ఈ పింక్ కలర్ ఏమో పళ్ళు అనమాట. ఈ పింక్ పళ్ళు వచ్చింది. ఈ గోల్డ్ కలర్లో ఉంది కదా, అదంతానేమో శారీ వచ్చింది. అయితే ఇది కూడా ఇగో బ్లౌజ్, ఇదిగో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందనమాట. సో అలాగే మా వదింది కూడా చూపిస్తాను. నాకు ఈ కలర్ చాలా నచ్చి, ఈ బొమ్మల్ని ఏదో ఆర్ట్ అంటారండి, దీన్ని వల్లి ఆర్ట్ అంటారనమాట. సో ఇది తీసుకున్నాం. ఇగో మా వదిందేమో ఇది వచ్చింది కదా, బ్లూ అండ్ గోల్డ్ కలర్ దంది. సరే, మొత్తం అంతా మడత ఊడిపోయింది, నేను మళ్ళీ మడత పెడతానులేండి. ఇంకో ఇది కూడా మా వదినికి నచ్చి తీసుకుంది. ఇది కూడా చాలా రీజనబుల్గానే వచ్చిందనమాట. శారీ అంతా ఇలా బ్లాక్ వచ్చి పువ్వులు వచ్చాయి. శారీ మొత్తం వచ్చింది పువ్వులు. సో బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ వచ్చింది. సో మా అమ్మగారు మంచి పెయింట్ వేస్తారనమాట. చూద్దాం మా మమ్మీ. చూడండి, ఇదిగో నేనే అసలు ఇవాళ చాలా టైం అయిపోయింది, వీడియో తీయాలి ఇవాళ వ్లాగ్ అని చెప్పి నేను కష్టపడి అన్నీ సెట్ చేసుకొని తీస్తుంటే ఇగో చూసారా, కరెంట్ కూడా పోయింది. కరెంట్ కూడా పోతే ఇగో ఛార్జింగ్ లైట్లు అవి పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఇది ఇంపాసిబుల్ తీయడం. ఒక కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి, ఇప్పుడే కరెంట్ వచ్చింది. ఇందాక మనం మా వదిలివి 2 శారీస్ నాది చూసాం కదా, ఇది ఇంకో శారీ చూడండి. అన్నీ ఆ షాప్లోనే కొనుక్కున్నాం, అమ్మయ్యలో. ఇది కాటన్ శారీకి ఇలా వర్క్ వచ్చి చిన్న జరీ బార్డర్ వచ్చింది ఇక్కడ. ఓకే, దీనిలో బ్లౌజ్ కూడా వచ్చింది. ఇది బ్లౌజ్. ఈ అమ్మయ్యలో అన్నీ కూడా కలంకారీ డిజైన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. నేను పంపించిన వీడియోలో ఉంటుంది, అది చూడండి. సో ఇది మా అమ్మగారు తీసుకున్నారు. ఇవన్నీ కూడా చాలా క్లాత్ అయితే చాలా బాగుంది, చాలా రీజనబుల్ ప్రైస్ వచ్చిందనమాట. ఇంకా నేను ఏం కొనుక్కున్నానో మీకు చూపిస్తాను చూడండి. ఇవి మొత్తం 2 సెట్స్ కొనుక్కున్నానండి. ఇవి అంటే ఒకటేమో గిన్నెలా ఉంది, మనం పాలు కాచుకోవచ్చు, సాంబార్ పెట్టుకోవచ్చు, రసం పెట్టుకోవచ్చు. ఇది ఇలాంటి బౌల్, దాని మీద గ్లాస్ లిడ్ వచ్చింది. ఇంకొకటేమో మామూలు మూకుడు అనమాట. ఓకే, మీకు చూపిస్తాను అవి కూడా. ఇంకొకటి పక్కన ఒక జ్యువెలరీ షాప్ అనమాట. నేను చెప్పాను కదా, పైన 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్లో ఓపెన్ బజార్స్ ఉంటాయి. ఆ ఓపెన్ బజార్స్లో ఒక షాప్లో మనం 1000 రూపీస్ పర్చేస్ చేస్తే ఒక బ్రేస్లెట్ ఫ్రీ అనమాట. అయితే స్వాతికి బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టం. మా వదిన ఇలాంటి జ్యువెలరీ వాడుతుంది అనమాట. సరే అని తను తీసుకుంది, తనతో పాటు స్వాతి కూడా తీసుకుంది. మొత్తం ఈ 3 వెరైటీస్, ఈ చైన్ మా వదిన కొన్ని తీసుకుంది. అవి ఇవి కలిపి వీళ్ళు 1000 రూపీస్ పర్చేస్ చేస్తే ఇదిగో ఈ బ్రేస్లెట్ ఫ్రీగా ఇచ్చాడు.
ఇంకా మా స్వాతి ఫుల్ హ్యాపీ అనమాట. ఓకే, నేను ఈ బౌల్స్ చూపిస్తాను కదా, చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి బౌల్స్ కొన్నా అన్నాను కదా, ఇది స్టీల్ది అనమాట. ఈ కింద మనకి ఇలాగ థిక్ లేయర్ కూడా ఇచ్చాడు. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు అడుగట్టదు. అయితే మన రాత్రి కదా కొనుక్కు తెచ్చుకున్నాం, మన చెయ్యి అసలు ఆగదనమాట. అప్పుడే మార్నింగ్ ఇందులో వండేసాను. ఇందులో పొటాటో ఫ్రై చేశాను. ఇంకా దానికోసమనే చెప్పి ఈవేళ పప్పు కూడా వండాను అనమాట. సో ఇందులో పప్పు వండాను, చాలా బాగుంది. చూసారు ఎంత లోతుందో. మనం దీనిలో రసం పెట్టుకోవచ్చు, ఎక్కువ ఒక 2 లీటర్ల పాలు మరిగించుకోవచ్చు. చక్కగా ఈ గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. సో ఇవి ఎంతెంత పడ్డాయి, ఇది అసలు ఏమైంది తెలుసా అండి, ఆ షాప్లో మనము 500 ఆర్ అబోవ్ 500, 1000 నియర్లీ 1000 రూపీస్ మనం పర్చేస్ చేస్తే దీనికి ఆఫర్ ఇచ్చారనమాట. ఆఫర్ ఇస్తే దానికోసం అని చెప్పి మేము మళ్ళీ కొన్ని ఈ సామాన్లు ఏవేవో కొన్నాం. చిన్న చిన్నవి పెన్సిల్ మార్కర్స్ అని, చిన్న చిన్న బాక్స్లు అని, అలాంటివన్నీ కొన్నాం అనమాట. అవి కొనడం వల్ల వీటికి ఆఫర్ వచ్చింది. వీటికి ఆఫర్ రావడం వల్ల ఇవి 2 తీసుకున్నాం అనమాట. ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైసే పడ్డాయండి, చాలా బాగున్నాయి. ఇవి మార్నింగ్ వండాను కదా, అసలు కూరలు అయితే అడుగట్టడం కూడా అడగట్లేదు. ఎందుకంటే ఈ కింద ఈ థిక్ లేయర్ ఉంది కదా, థిక్ లేయర్ ఉండడం వల్ల ఇవి అసలు ఏమీ మాడలేదన్నమాట. సో చాలా బాగుంది. ఇది కొంచెం ఇలా వెడల్పుగా ఉంది కదా, వెడల్పుగా ఉండడం వల్ల చాలా కర్రీ కూడా ఎక్కువ పట్టింది. నేను ఇంకా తక్కువ పడుతుందేమో, మూకుడు చిన్నగా ఉంది అనుకున్నాను నేను. చాలా బాగుంది, నాకు ఇవి 2 కూడా చాలా బాగా నచ్చాయి. సో అదేనండి అక్కడ మనం చేసిన షాపింగ్. ఓకే, సో నా వీడియోలు కనుక మీరు ఇంతవరకు చూస్తున్నారంటే నా వీడియోలు మీకు నచ్చి ఉంటాయి. నా వీడియోలు కనుక మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. నా వీడియోలు లైక్ చేయండి, సో మరింత మందికి రీచ్ అవుతాయి. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు నేను ఏదో ఒక టైంలో వీడియో పోస్ట్ చేస్తున్నాను. అంటే ఇంకా నేను టైం టు టైం అంటే కొంచెం కష్టం అవుతుంది, వర్కింగ్ కదా. సో వర్క్ వెళ్ళి రావడం, మా అమ్మాయి ఎడిట్ చేస్తున్నా కానీ ఏదైనా కొంచెం టైం అటు ఇటు అవుతుంది. కానీ సో నేను కూడా నేర్చుకుంటున్నాను ఎడిటింగ్, నేను కూడా తనకి హెల్ప్ చేసి చేస్తాను. సో ఏంటంటే మనం ప్రాపర్గా ఒక కరెక్ట్ టైంలో అయితే పెట్టడానికి మాకు కొంచెం టైం కావాలి. కానీ ఏదైనా కానీ ప్రతిరోజు ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం. సో నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడితో ఈ వ్లాగ్ క్లోజ్ చేద్దాం. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అన్నట్టు మర్చిపోయాను, రేపు గ్రహణం కదండి. చిన్నపిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో, ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉన్నారో మీరందరూ జాగ్రత్త. అంటే మనకి మధ్యాహ్నం 3 o'clock నుంచి నైట్ 7 o'clock వరకు గ్రహణం ఉందని అన్నారు కదా. సో అందరూ మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా. సో గ్రహణం అయిన తర్వాత మళ్ళీ శుభ్రాలు చేసుకోవడం ఇవంతా బోల్డ్ పని ఉంటుంది. సో రేపు వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఏంటో తెలుసా, రేపు మా వదిన బర్త్డే కదా. అంతా అయిపోయిన తర్వాత మనం క్లీనింగ్ అంతా అయిపోయాక మ్యాక్సిమం ట్రై చేద్దాం, అక్కడ ఇంటికి వెళ్ళి ఏమన్నా కేక్ కటింగ్ అది చూద్దాం. రేపు వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.